మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే 12 దసరా. విజయదశమినే దసరా పండుగ అని వాడుక భాషలో పిలుచుకుంటూ ఉంటారు. ఇది పరమ పవిత్రమైన రోజు, అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు. కాబట్టి ఈరోజు 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది. తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి వచ్చి పడే అవకాశం ఉంది. అంతేకాదు, అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేస్తారు, కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తారు, సకల దరిద్రాలు పోతాయి, కష్టాలు సమస్యలన్నీ కూడా పోతాయి. దసరా అనేది పరమ పవిత్రమైన రోజు కనుక ఈరోజు ఖచ్చితంగా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. ఈ 2 వస్తువులలో కనీసం 1 వస్తువును కొని ఇంటికి తెచ్చుకున్న తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. దసరా రోజు అమ్మవారిని పూజించుకొని ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే ఐశ్వర్యము అదృష్టము కలిసి వస్తాయి. కని విని ఎరుగని సంపదలు కూడా మీ సొంతమవుతాయి. అమ్మవారి అనుగ్రహం మీ మీద పడుతుంది. మీ జీవితం చాలా సంతోషంగా మారిపోతుంది. ఎందుకంటే ఈ వస్తువులకు అంతటి పవిత్రత ఉంది, అంతటి శక్తి ఉంది కనుక దసరా రోజు అందరూ ఈ వస్తువులను కొని తెచ్చుకునే ప్రయత్నం చేయండి. అలా చేయటం వలన అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, అష్ట కష్టాలు పోతాయి. ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే ఆ వస్తువులతో పాటే అమ్మవారు కూడా మీ ఇంటికి వచ్చేస్తారు, సకల ఐశ్వర్యాలను ఇచ్చేస్తారు. మీ ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది. మరి ఇంతకీ దసరా రోజు ఏ 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి, అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. విజయదశమినే దసరా అని అంటారు. దీనిని ప్రతి సంవత్సరం ఆశ్వీజ మాసంలో శుక్ల దశమి రోజు జరుపుకుంటారు. దసరా వచ్చిందంటే దేశమంతా ఒక్కటే కోలాహలం. ఎందుకంటే దేశంలో విభిన్న ప్రజలు ఉన్నప్పటికీ విజయదశమిని అందరూ కలిసి జరుపుకుంటూ ఉంటారు. ఈరోజు ఏ పని ప్రారంభించినా విజయం చేకూరుతుందని విశ్వసిస్తూ ఉంటారు. ఆశ్వీజ మాసంలో మొదటి 9 రోజులు శరత్ నవరాత్రుల పేరుతో రోజుకో రూపంలో అమ్మవారిని కొలుస్తారు. చివరి 3 రోజులు దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి. విజయదశమినే దసరా అని పిలుస్తూ ఉంటారు. దసరా పండుగ జరుపుకోవడానికి ఎన్నో పురాణ గాథలు, చరిత్రలు ఉన్నాయి. దేవదానవులు కలిసి పాలసముద్రాన్ని మదించినప్పుడు విజయదశమి రోజునే అమృతం ఉద్భవించిందని ఇతిహాసాలలో పేర్కొన్నారు. శ్రవణ నక్షత్రంతో కలిసిన ఆశ్వీజ దశమికి విజయ అనే సంకేతం ఉంది. అందుకే దీనికి విజయదశమి అనే పేరు వచ్చింది. తిథి, వారము, తారాబలం, గ్రహబలం, ముహూర్తము మొదలైనవి చూడకుండా దసరా పండుగ రోజు చేపట్టిన ఏ పనిలోనైనా సరే విజయం తథ్యం. దుర్గాదేవి మహిషాసురుడితో 9 రాత్రులు యుద్ధం చేసి అతడిని వధించింది. ఈ సందర్భంగా 10వ రోజు ప్రజలంతా పండుగ జరుపుకున్నారు. అదే విజయదశమి పండుగగా రూపొందింది. భారతదేశంలో హిందువులు ఆవులను గోమాతగా భావించి పూజలు చేస్తూ ఉంటారు. కొందరు ఆవులను పెంచుకుంటూ వాటిని జీవనాధారంగా చేసుకుని బ్రతుకుతూ ఉంటారు. చాలామంది స్త్రీలు గోమాతలను భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. పల్లెటూర్లలో ఉండేవారు తరచూ పూజలు చేస్తూ ఉంటారు. కానీ సిటీలలో ఉండేవారికి ఆవులు అందుబాటులో ఉండవు కాబట్టి దగ్గరలో ఉన్న గోశాలలకు లేదంటే శ్రీకృష్ణుడి ఆలయాలకు వెళ్ళి గోమాతలను పూజిస్తూ ఉంటారు. ఇప్పుడు చాలా చోట్ల గోశాలలు కూడా ఉంటున్నాయి. అక్కడికి కూడా వెళ్ళి చాలామంది పూజలు చేస్తూ ఉంటారు. దసరా రోజు గోవును పూజిస్తే సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది. రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు బెల్లంతో చేసిన వంటకాలు లేదా బియ్యంతో చేసిన వంటకాలను పెట్టడం వల్ల గోమాత ఆశీస్సులు తప్పక లభిస్తాయి. ధన సమస్యలు పోతాయి, అప్పులు తీరిపోతాయి, సంపాదన పెరుగుతుంది. గోమాతకు పచ్చిగడ్డిని ఆహారంగా పెట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, కష్టాలు పోతాయి. అలాగే గోమాతకు జొన్నపిండిలో బెల్లం కలిపి పెడితే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది, సంతోషంగా ఉండగలుగుతారు. నానబెట్టిన శనగలను గోవుకు తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది, దైవ చింతన పెరుగుతుంది. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే గోమాతలకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది. దీంతో శత్రు నివారణ జరుగుతుంది. గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది. ఏ పని చేయడానికైనా సరే కావలసినంత ధైర్యం వస్తుంది. బాగా అప్పులు ఉన్నవారు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి. దీంతో రుణ విముక్తి చెందుతారు. పిల్లలు
విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు గోమాతలకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించాల్సి ఉంటుంది. గోమాతకు నానబెట్టిన ఛాయ పెసరపప్పు పెడితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. ఉద్యోగం రాకుండా ఉన్నవారు, దానికోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నవారు గోమాతకు గోధుమ పిండి బెల్లము కలిపి పెట్టాలి. బాగా సంపాదించాలనుకునేవారు గోమాతకు మినపపిండి బెల్లం కలిపి పెట్టాలి. మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు ఒక్కసారైనా గోమాతకు దొండకాయలు పెట్టాలి. గోమాతకు అరటి పండ్లు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు. సంతానం కోసం వేచి చూస్తున్న వారు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి. నరఘోష ఉన్నవారు గోమాతకు బంగాళాదుంపలను తినిపించాలి. వివాహం కాని వారు గోమాతకు టమాటాలను పెట్టాలి. గోమాతకు బీట్రూటు పాలకూర తినిపించిన ధనవంతులు అవుతారు. ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. గోమాతకు నానబెట్టిన మినుములు పెడితే ఆత్మవిశ్వాసం లభిస్తుంది. గోమాతకు నానబెట్టిన కందులు పెడితే కోపం తగ్గుతుంది. తోటకూర బెల్లము కలిపి గోమాతకు పెడితే మానసిక ప్రశాంతతను పొందవచ్చు. గోమాతకు నానబెట్టిన గోధుమలు పెడితే కీర్తి పట్టుదల లభిస్తుంది. నానబెట్టిన బొబ్బర్లను గోమాతకు పెడితే ధన అభివృద్ధి జరుగుతుంది. గోమాతకు నానబెట్టిన ఉలవలు పెడితే వృద్ధిలో నిలకడ లభిస్తుంది. ఇలా ఈరోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. ఘోర నరకాలు తప్పుతాయి. కష్టాలన్నీ కూడా పోతాయి. మీ దశ మారిపోతుంది. రాజయోగం పడుతుంది. ఇక ఎంతో పవిత్రమైన దసరా రోజున ఒక అద్భుతమైన చెట్టును తాకితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆ చెట్టు ఏమిటి అంటే జమ్మి చెట్టు. దసరా రోజు జమ్మి చెట్టుకు విపరీత శక్తులు వస్తాయి. దానిలోని ధాతువులు యాక్టివేట్ అవుతూ ఉంటాయి. దసరా రోజు మీరు చక్కగా స్నానం చేసుకొని మీకు దగ్గరలో ఉండే జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళండి. తర్వాత జమ్మి చెట్టుకు చెంబుతో నీళ్లు పోసి ఆ తర్వాత చెట్టుకు నమస్కారం చేసుకొని 11 సార్లు ఆ చెట్టును తాకండి. ఆ తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఆ చెట్టు దగ్గర కూర్చోండి. జమ్మి చెట్టు నుండి వచ్చే గాలిని పీల్చండి. అలాగే మీకు తీరని కోరికలు ఏమైనా ఉంటే ఈరోజు ఆ కోరికను ఒక పేపర్ మీద రాసి ఆ పేపర్ను రోల్ చేసి జమ్మి చెట్టుకు దారం సహాయంతో కట్టండి. అలా కట్టడం వలన త్వరలోనే మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఈరోజు ఇలా జమ్మి చెట్టును 11 సార్లు తాకి 2 నిమిషాల పాటు జమ్మి చెట్టు దగ్గర కూర్చోండి. ఇదంతా చేయలేకపోతే జస్ట్ 11 సార్లు జమ్మి చెట్టును తాకినా చాలు. మీ దశ మారిపోతుంది. సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. మీ జీవితం మారిపోతుంది. మీలోని నెగిటివ్ ఎనర్జీని ఆ చెట్టు లాక్కొని మంచి పాజిటివ్ ఎనర్జీని మీకు అందిస్తుంది. ఇలా ఈరోజు చేస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కష్టాలు పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. కనుక దసరా రోజు అందరూ కూడా జమ్మి చెట్టును తాకి శుభ ఫలితాలను పొందండి. ఇక దసరా రోజు తప్పకుండా 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవటం వలన తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ వస్తువులలో మొదటిది ఏమిటి అంటే పసుపు. పసుపు చాలా పవిత్రమైనది, మంగళకరమైనది. ఇది ఎంతో శుచి శుభ్రతను కలిగి ఉండే వస్తువు. పసుపు శుభాలను సూచిస్తుంది. పసుపు అనేది అమ్మవారి స్వరూపం కనుక ఈరోజు పసుపును కొని ఇంటికి తెచ్చుకుంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి తీరుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు అనే సందేహం కూడా అవసరం లేదు. ఈరోజు పసుపుని ఇంటికి తెచ్చుకుంటే వెంటనే అమ్మవారు కూడా వచ్చి సకల ఐశ్వర్యాలను ఇస్తారు. తరగని సంపదలు వస్తాయి. కనుక అందరూ కూడా ఈరోజు పసుపు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి. మీ ఇంట్లో ఆల్రెడీ ఉన్నా పర్వాలేదు, 10 రూపాయల పసుపు ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోండి. తర్వాత ఆ పసుపు ప్యాకెట్ను పూజ గదిలో పెట్టి పూజలకు వాడుకోవచ్చు, లేదా వంటగదిలో పెట్టుకొని వంటలకు వాడుకోవచ్చు. దసరా రోజు ఇలా పసుపును కొని ఇంటికి తెచ్చుకుంటే మీ సంపాదన పెరుగుతుంది. ఆ తల్లి కూడా మీ ఇంటి వైపు ఆకర్షింపబడుతుంది. ధన సమస్యలు, దరిద్ర బాధలు, కష్టాలన్నీ కూడా పోతాయి. అమ్మవారి అనుగ్రహంతో బలము, ధైర్యము, ఆత్మగౌరవము, ఆరోగ్యము అన్నీ కలిసి వస్తాయి. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. కాబట్టి దసరా రోజు అందరూ కొద్దిగా పసుపును అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోండి. పసుపును కొనలేని వారు దాని బదులు గల్లులుపును అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. ఉప్పు అనేది లక్ష్మీదేవి పుట్టింటి నుండి వస్తుంది కనుక దసరా రోజు గల్లులుపును కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు.
అలా తెచ్చుకోవటం వలన అదృష్టము ఐశ్వర్యము మిమ్మల్ని వరిస్తాయి. చాలా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తుంది, అలాగే పాజిటివ్ ఎనర్జీని తెచ్చిపెడుతుంది. ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులను దూరం చేస్తుంది. కాబట్టి ఈరోజు ఉప్పును కొని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వలన మీకు మంచి శుభ ఫలితం వస్తుంది. సంపదలు రెట్టింపు అవుతాయి, అప్పులు తీరిపోతాయి. ఈ ఉప్పును వంటగదిలో ఉంచుకొని వంటల్లో వాడవచ్చు, లేదా పరిష్కారాలు చేసుకోవడానికి అయినా సరే వాడవచ్చు. ఉప్పు ప్యాకెట్ 20 రూపాయలు ఉంటుంది. 20 రూపాయలు పెట్టి దసరా రోజు ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకుంటే తప్పనిసరిగా మంచి ఫలితం వస్తుంది. డబ్బు మీ ఇంటి వైపు ఆకర్షింపబడుతుంది. డబ్బు సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. అమ్మవారు అనుగ్రహం కలుగుతుంది. 4 వైపుల నుండి ధనం ఆకర్షింపబడుతుంది. కనుక ఈరోజు ఉప్పు ప్యాకెట్ను కొని తెచ్చుకోండి. పసుపు లేదా ఉప్పు ఈ రెండిటిల్లో ఏదో ఒకటి కొని తెచ్చుకుంటే సరిపోతుంది. ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే యాలకులు. ఈ దసరా రోజున ఒక చిన్న యాలకుల ప్యాకెట్ను అయినా సరే కొని ఇంటికి తెచ్చుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. అద్భుతాలు జరుగుతాయి. ఈ యాలకులు తెచ్చుకున్నప్పుడు నుండి మీ ఇంట్లో మంచి జరగడాన్ని మీరే గమనిస్తారు. చెడు ఆలోచనలు కూడా తగ్గిపోతాయి. కనుక దసరా రోజు తప్పనిసరిగా యాలకులను కొని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వలన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. యాలకులు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. వీటినే మనం ఇలాచీలు అని కూడా అంటారు. ఈ యాలకులను ఎవరైతే దసరా రోజు కొని తెచ్చుకొని అమ్మవారి ఫోటో ముందు తర్వాత ధనం దాచే చోట పెట్టుకుంటారో వారికి తప్పకుండా అదృష్టం ఐశ్వర్యము పడుతుంది. ధన సమస్యలు పోతాయి. అమ్మవారు నిండు మనసుతో మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. కావలసినంత సంపదలు వస్తాయి. యాలకులకు మానవ జీవితాన్ని మార్చేసే శక్తి ఉంది. మానవుడి యొక్క తలరాతను మార్చేసే శక్తి ఉంది. కనుక దసరా రోజు అందరూ తప్పనిసరిగా యాలకులను కొని ఇంటికి తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి. ముందుగా పసుపు లేదా ఉప్పును కొని తెచ్చుకోవాలి. అలాగే యాలకులను కూడా కొని తెచ్చుకోవాలి. దసరా రోజు ఈ 2 వస్తువులను కానీ లేదా ఈ 2 వస్తువులలో నుండి ఏదో ఒక వస్తువును కానీ ఎవరైతే కొని ఇంటికి తెచ్చుకుంటారో వారికి 7 తరాలకు సరిపడా ఐశ్వర్యం వస్తుంది. ధనానికి లోటు అనేదే రాదు. ధన సమస్యలు పోతాయి. దరిద్రం వదిలిపోతుంది. కాబట్టి దసరా రోజు మీరు కూడా ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకొని శుభాలను పొందండి. దసరా రోజున ఆడవారు సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. సూర్యోదయం తర్వాత నిద్రలేస్తే సకల దేవతల ఆగ్రహానికి గురి అవుతారు. కనుక దసరా రోజు ఉదయం 6 గంటలకల్లా నిద్రలేవండి. ముందు రోజు రాత్రి కూడా త్వరగా నిద్రకు ఉపక్రమించండి. అలాగే దసరా రోజు ఇంట్లో పిల్లలు ఆడవారు కన్నీళ్లు పెట్టకూడదు. అలా కన్నీళ్లు పెట్టకుండా ఆనందంగా ఉండేలాగా చూసుకునే బాధ్యత మగవారిదే. అలా చూసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇక దసరా రోజు ఏ రంగు చీర కట్టుకుంటే పట్టిందల్లా బంగారం అవుతుంది అనే విషయానికి వస్తే, దసరా రోజున ఆడవారు ఎరుపు రంగు చీరను కానీ లేదా స్కై బ్లూ కలర్ చీరను కానీ లేదా ఎల్లో కలర్ చీరను కానీ కట్టుకుంటే చాలా మంచిది. ఈ 3 రంగుల్లో ఏ రంగులో ఉండే చీరను కట్టుకున్నా అమ్మవారి అనుగ్రహాన్ని పొందగలుగుతారు. త్రిమాతల అనుగ్రహాన్ని పొందగలుగుతారు. మగవారు కూడా ఈరోజు రెడ్ కలర్ లేదా స్కై బ్లూ కలర్ లేదా ఎల్లో కలర్ దుస్తులను ధరించాలి. అలా ధరించటం వలన అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా సిద్ధిస్తుంది. ముందు ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా తలస్నానం చేసుకొని ఈ రంగు దుస్తులు ధరించండి. ఆడవారు, మగవారు, పిల్లలు, పెద్దలు, ముసలివాళ్ళు ఇలా అందరూ కూడా ఈ రంగు దుస్తులు ధరిస్తే ఇంటిల్లిపాదికి మంచి జరుగుతుంది. సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. అలాగే ఈ రంగు దుస్తులు ధరించిన తర్వాత అందరూ ఎర్రటి కుంకుమను నుదుటిన బొట్టుగా పెట్టుకోండి. ఇలా ఆడవారు ఈ రంగు చీర కట్టుకోవటం వలన ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ రంగు దుస్తులను ధరించటం వలన అన్ని రకాల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. ఇంట్లో అందరికీ మంచి జరుగుతుంది. చేసే పనులలో విజయాలు మిమ్మల్ని వరిస్తాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. కనుక అందరూ ఈ దసరా రోజు ఈ రంగు దుస్తులను ధరించండి. ఇక ఈరోజు ఆడవారు ఏ రంగు గాజులు ధరిస్తే మంచిది అనే విషయానికి కూడా వస్తే, ఆడవారు ఈరోజు లేదా ఎర్రటి రంగులో ఉండే గాజులను ధరించాలి. అలా ధరిస్తే మీ భర్త ఆరోగ్యం ఎప్పటికీ బాగుంటుంది. దీర్ఘ సుమంగలిగా వర్ధిల్లుతారు. డబ్బుకు లోటు అనేదే రాదు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. దరిద్రమంతా కూడా తొలగిపోతుంది. అమ్మవారు మిమ్మల్ని పూర్తిగా అనుగ్రహిస్తారు. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. కనుక అందరూ దసరా రోజు ఈ రంగు దుస్తులను ధరించండి. వారు ఈ రంగు గాజులను ధరించండి. సకల ఐశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి.
అదేవిధంగా దసరా రోజు ఒక్కసారైనా సరే శంఖాన్ని ఊదాలని శాస్త్రం చెప్తుంది. శంఖం శబ్దం ఎక్కడ వినిపిస్తుందో అక్కడ అమ్మవారు ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఈరోజు శంఖం ఊదే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ దగ్గర శంఖం లేకపోతే దసరాలోపు ఒక శంఖాన్ని తెచ్చి పూజ గదిలో పెట్టుకోండి. దసరా రోజు మీ ఇంట్లో ఏ అమ్మవారి ఫోటో ఉంటే ఆ అమ్మవారిని దసరా రోజు పూజించండి. అంటే దుర్గాదేవి, రాజరాజేశ్వరీదేవి, కనకదుర్గాదేవి, లలితాదేవి ఇలా మీ ఇంట్లో ఏ అమ్మవారి ఫోటో ఉంటే ఆ అమ్మవారిని పూజించండి. దసరా రోజు ఇలా పూజ చేసే సమయంలో అమ్మవారి ముందు ఒక అరడజను ఎర్రటి గాజులను ఉంచండి. ఇలా ఎర్రటి గాజులను ఉంచటం వలన ఎప్పటికీ ఐశ్వర్యానికి లోటు రాదు. ఆర్థికంగా బాగా స్థిరపడతారు. సంపాదన మార్గాలు తెరుచుకుంటాయి. ఇలా అమ్మవారి ముందు పెట్టిన గాజులను మీ ఇంటి ఆడపిల్లలకు ఇవ్వండి. అంటే మీకు కూతురు ఉంటే ఆ కూతురి చేతికి ఈ గాజులు వేయండి. ఒకవేళ మీ కూతురికి పెళ్ళి అయ్యి అత్తవారింట్లో ఉంటే ఆమె ఎప్పుడు మీ ఇంటికి వస్తుందో అప్పుడే ఇవ్వండి, పర్వాలేదు. అసలు మాకు కూతుర్లే లేరు అనుకునేవారు ఇంటి ఇల్లాలు అంటే తల్లి అయినా ఈ గాజులు వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే ఎల్లవేళలా మీపై అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. అలాగే ఈ దసరా రోజున చేసే దాన ధర్మాలకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. దాన ధర్మాలు చేయటం వలన ఐశ్వర్యం లభిస్తుంది, సంపదలు రెట్టింపవుతూ ఉంటాయి. ఈరోజు ఒక 10 రూపాయలను కానీ లేదా ఆహారాన్ని కానీ లేదా బియ్యాన్ని కానీ లేదా మీకు తోచినంత ధనాన్ని కానీ అడుక్కునే వారికి లేదా పేదవారికి దానంగా ఇవ్వండి. అలా ఈరోజు దానం చేయటం వలన మీ ధనద్వారాలు తెరుచుకుంటాయి, సంపాదన మార్గాలు తెరుచుకుంటాయి, మీ ఆస్తులు పెరుగుతాయి, రెట్టింపు అవుతాయి, దరిద్రం మాయమైపోతుంది, ఆర్థికంగా మీరు బాగా ఎదగగలుగుతారు. ఈరోజు ఈ నియమాలను పాటించండి. వీలైనంత వరకు రెడ్ కలర్, స్కై బ్లూ కలర్, ఎల్లో కలర్ దుస్తులు ధరించడానికి ప్రయత్నించండి. ఈ 3 కలర్స్లో కానీ ఈ 3 కలర్స్ కాంబినేషన్లో ఉండే దుస్తులు కానీ ధరించండి. స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరూ ఈ రంగు దుస్తులు ధరించండి. అప్పుడు అమ్మవారు చాలా ఆనందపడతారు, సకల ఐశ్వర్యాలను ఇస్తారు. అలాగే గాజులను అమ్మవారి స్వరూపంగా భావిస్తారు కనుక దసరా రోజు స్త్రీలు ఆకుపచ్చ రంగు లేదా ఎరుపు రంగు గాజులను ధరించండి. అలా ధరించటం వలన మీ సౌభాగ్యము, సంపద బాగా పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు మీ దరిదాపుల్లోనికి కూడా రావు. ధన వృద్ధి కలుగుతుంది. దరిద్రానికి మీ ఇంట్లో చోటే ఉండదు. అమ్మవారి అనుగ్రహం, ఆమె చల్లని కరుణను మీపై కురిపిస్తుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి స్త్రీలు ఈ రంగు దుస్తులను ధరించి ఈ రంగు గాజులను వేసుకుని శుభ ఫలితాలను పొందండి. దుర్గా 9 రాత్రుల పాటు రాక్షసులను వేటాడి సంహరించింది. చివరకు 10వ రోజున రాక్షసులపై విజయం సాధించింది. దానికి గుర్తుగా 10వ రోజున విజయదశమిని దేవతలు, భక్తులు అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ఈరోజే రాముడు దశకంఠుడైన రావణాసురుని సంహరించాడు. మనం తెలియక దసరా అని పిలుస్తూ ఉంటాం, కానీ దాని యథార్థమైన పేరు దశహర. దశ అంటే 10, హర అంటే నశించటం. వరగర్వంతో ప్రజలను పీడించే రావణాసురుడి 10 తలలను భగవంతుడైన శ్రీరామచంద్రుడు సంహరించాడు. కాబట్టే ఈ రోజును దసరా అని వాడుక భాషలో పిలుస్తూ శ్రీరాముడికి ప్రతి సంవత్సరం ఈ రోజున ఉత్సవంలా నిర్వహిస్తారు. అంతేకాదు మనలో ఉన్న కామము, క్రోధము, లోభము, మొహం, మదమాశ్చర్య, అహం, శౌర్యము, పాపచింతన, ద్వేషం అనే 10 రకాలైనటువంటి చెడు గుణాలను నశింపచేయమని చెప్పేదే దసరా పండుగ. శ్రీరాముడు ఈ దశమి రోజునే దుష్ట సంహారం గావించి విజయాన్ని పొందాడు కనుక ఆ విధంగా కూడా దీనిని విజయదశమి అని పిలుస్తారు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అలాగే ఈరోజు ఆయుధ పూజ చేస్తారు. ఆయుధ పూజ అంటే కేవలం కత్తులు, బాణాలనే కాదు, మనం ఏ వృత్తిలో ఉంటే ఆ వృత్తికి సంబంధించిన పనిముట్లను రాముల వారి పాదాల చెంత ఉంచి ఆ వృత్తిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయం కలగాలని పూజ చేయాలి. స్కూలుకు, కాలేజీలకు వెళ్ళే పిల్లలు పుస్తకాలను, పెన్నులను, ఆఫీసుకు వెళ్ళే ఉద్యోగులు ల్యాప్టాపు, ఐడి కార్డులను, వ్యవసాయానికి వెళ్ళే రైతులు నాగలిని, ట్రాక్టరు, తాళాలను దేవుడి పాదాల చెంత ఉంచి పూజ చేయాలి. కొత్త వాహనాలను లేదా పాత వాహనాలను శుభ్రం చేసి పూజ చేయాలి. అలా ఆయుధ పూజ చేస్తే సంవత్సరమంతా ఎటువంటి ఆటంకాలు లేకుండా కుటుంబ సభ్యులందరికీ శ్రీరామ రక్ష కలుగుతుందని విశ్వాసం. అసలు ఈరోజే ఆయుధ పూజ ఎందుకు చేయాలి అంటే మాయాజూదంలో ఓడిపోయిన పాండవులు 12 ఏళ్ల అరణ్యవాసాన్ని, మరో 2 ఏళ్ల అజ్ఞాతవాసాన్ని గడిపారు. ఎవరికీ అనుమానం రాకుండా అజ్ఞాతంలో గడపటం కోసం విరాటరాజు కొలువులో అత్యంత దీనమైన జీవితాలను గడిపారు పాండవులు.
దసరా నాడే వారి అజ్ఞాతవాసం ముగిసిపోయింది. అదే సమయంలో విరాట నగరం మీదకు దండెత్తి వచ్చిన కౌరవులను ఎదుర్కొనేందుకు జమ్మి చెట్టు మీద దాచుకున్న తమ ఆయుధాలను బయటకు తీసి పూజ చేశారు. ఈ సందర్భాన్ని స్మరించుకుంటూ దసరా రోజు ఆయుధ పూజను చేయటం పరిపాటి. ఎంతటి వారికైనా కష్టాలు రాక మానవు. వాటిని అధిగమించి తిరిగి తమ శక్తులను కూడగట్టుకోవాలన్నది ఆయుధ పూజ చెప్తున్న మాట. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.